హాయ్ గాయ్స్, ప్రజెంట్ మనం అయితే ఈత తోటలోకి వచ్చినాం. ఎందుకంటే ఈరోజు నాన్ వెజ్ కుక్ చేసుకోవడానికి. ఫౌండేషన్ కాదు ఇది. ఏంటంటే ఫ్రెండ్స్తో చాలా రోజుల నుంచి బయటకు వచ్చేసి ఇట్లా నాన్ వెజ్ చేసుకోవాలని ప్లాన్ చేసినాం. బట్ ఎప్పుడు వర్కౌట్ కాలే. ఈరోజు వర్కౌట్ చేద్దామంటే వాన పడుతుంది. మేబీ వర్కౌట్ అవుతుందో లేదు తెలీదు. ప్రస్తుతానికి 2 ఆఫ్ రోడింగ్ బైక్స్ వచ్చాయి. ఒకటి మంది కాదు, చెప్తాది పల్సర్లో ఆఫ్ రోడింగ్. మనం రాయల్ ఎన్ఫీల్డ్ అయితే వచ్చేసాం. ఫుల్ అయితే వర్షం పడుతుంది. ఏమంటే ఇక్కడ దగ్గరలో గుడిసింది కాబట్టి ఇట్లా వర్షం పడితే దూరం లోకం చెప్పి లోపల ఆల్రెడీ ఒక ప్రెగ్నెంట్ లేడీ రే వదిలిపెట్టేసి అద్దన్నప్పుడు వదిలిపెట్టేసి మంచిగా ఆల్రెడీ ఇట్లా రాళ్ళల్లో నడవకూడదు కాబట్టి లోపల కూర్చొని రెస్ట్ తీసుకుంటాంది. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? అన్నీ ఉన్నాయి, అగ్గిపెట్టి లేదు. ఈయన ఉన్నాడు కానీ ఫైర్ లేదంట. పొయ్యి అయితే అంటించేసాను లాస్ట్కి ఫైర్ పెట్టి. ఫైర్ మనలోదే. నువ్వు పొయ్యికి దూరంగా. చంద్ర బీబీఏ చేసి హోటల్ మేనేజ్మెంట్ చేసినాడు రా. ఇటు తిరిగి అది ఇక్కడ చెఫ్కి ఐడియాస్ ఇస్తాను గిరి. ఎన్నో రకాల చికెన్ తింటారు. ఇది టమోటా చికెన్. మాస్టర్ కుక్. ఇటు తిరిగి నువ్వు టమాటా చికెన్ చేయడానికి కారణాలు. గైస్ టమాటా చికెన్ ఇంకా మరి 5 నిమిషాల్లో అయితే రెడీ అవుతుంది. సో ప్లేట్ అయితే మోయడం జరుగుతుంది. అది తిప్పి కొంచెం స్లిమ్లో పెట్టు మంట. చంద్ర మంట తగ్గించు. వాడు చేయడం ఏదో కానీ వీళ్ళు ఎప్పుడెప్పుడు దింగి తినాలని వానకల్లే చూస్తారు. లోకో అయితే ఇంగ్లీష్ వచ్చి వీనికి తెలుగు మీడియం స్కూల్ కరారా సిగ్గుపడతాడు. ఓకే లెట్స్ గో. చికెన్ అయితే బాగా ఉడుకుతుంది. సో అందుకనేసి గ్యాస్ ప్రిఫర్ చేయాలి. గ్యాస్ కాదు ఇది, ఏంది కట్లు పోయి. వావ్ వావ్. సరే గైస్, పీస్ అయితే కింద వెళ్ళిపోయింది. నాకు తెలుసు మావా నీకున్నంత. టమాటా చట్నీ రెడీ అయింది. దాంట్లో చికెన్ వేసినాం. టమాటా అబ్బా ఏమైతే సో అన్నీ వేసినాం. ఇప్పుడు బాయిల్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. 5 మినిట్స్ తర్వాత ఓపెన్. గైస్ ఇప్పుడైతే మా చికెన్ అయిపోయింది. సో ఎలా ఉందో చూద్దాం రండి. రెస్టారెంట్ కన్నా ఫుల్ కలర్ఫుల్గా వచ్చింది. సో అందుకనేసి మీరు కూడా ఇట్లా కట్లు పోయి ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది కాబట్టి ఎక్కువ స్పైసీగా ఉండొచ్చు, బాగుంటుంది. సో వీళ్ళు ట్రై. కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ లైక్ ఏం పని చేయకోకుండా డైరెక్ట్ టైంకి వచ్చి దెంగి తినేకి. సో అట్లా వీళ్ళు జస్ట్ ఆ పేపర్ ప్లేట్లు ఓపెన్ చేయడానికి, పెరుగు ప్యాకెట్ ఓపెన్ చేయడానికి వచ్చారు. ఎస్, వంట అయిపోయింది. సో దీన్ని మన జింబాయి తీసుకొస్తున్నాడు. చాలా కలర్ఫుల్గా వచ్చింది ఫ్రెండ్స్. పట్టుకోండి ఫ్రెండ్స్, పడిపోతుంది ఫ్రెండ్స్. నాకు తెలిసి మీరు లైఫ్లో ఇట్లా కలర్ఫుల్ ఏమో బ్రైట్నెస్ పెరిగింది. సూపర్.
ఏ వైట్ రైస్ ఎట్లుందిరా? సూపరా? వైట్ ఉందా లేదా? ఎస్, అందరి ప్లేట్ లేక రైస్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ చికెన్. టమాటో చట్నీ అయిపోయింది ఫ్రెండ్స్. ఏ ముక్కలు వచ్చినాయి ప్లేట్ లేకి. లోకు ఫస్ట్ రియాక్షన్ రికార్డ్ చెప్పాలి. సో ఇప్పుడైతే మనం టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో ఫస్ట్ లోకుతో స్టార్ట్ చేద్దాం. కష్టపడకపోయినా దెంగి తింటాడు కాబట్టి బాగానే ఉంది అనుకుంటాడు. నీ అమ్మ తిన్నింగ్ కన్నా చెప్పు, దొరికిపోతారా? ఎట్లుంది? సూపర్ ఫ్రెండ్స్, సూపర్. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఏంటి వర్షాకాలం చూద్దాం. గిరి బ్రో, హౌ ఇస్ ఇట్? జినైన్ రివ్యూ ఇస్తాడు పూల్చోక మాదిరి. సాల్ట్ కొంచెం ఎక్కువ అయిందంట, అంటే వీడు ఫేక్ రివ్యూ చెప్పినాడు. చంద్ర ఎట్లుంది? తిను ఊరికి ఇట్లా అంటే. సాల్ట్ రైస్ లో వేసిన అది. ఓకే ఓకే. సో ప్రాబ్లమ్ చికెన్ కాదు, రైస్. అన్న రైస్ చెఫ్. అది ఎంజాయ్ పండగ. ఎంజాయ్ పండగ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ Bayuel van Shayezrava, or a Kawanduat is it? Tindo, Top, no, this one with Simput. On the web is the man, done it. Nano man told the Pelican Hayer, the uncle.